నేను ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ హీరో. వచ్చి రామానంద్ గారు అని గురుగారు ఇప్పుడు లేరు, వారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటూ నాగోల్ నుంచి ఇక్కడ ఫిలిం నగర్కి వచ్చి ఇక్కడ షేప్ ఆఫ్ ఫిలిం స్టూడియోలో ఐ వాస్ డ్యాన్స్, యాక్టింగ్ ఇదంతా నేర్చుకుంటున్నాను. అప్పటికి నాకు ఎవరు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వచ్చి గుడ్డి నమ్మకంతో ఒక కాన్ఫిడెన్స్తో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఫస్ట్ టైం లైఫ్లో ఒక హీరోని చూసా. హీరో యాక్టర్, ఒక హీరో అయిదామనుకుని, ఒక యాక్టర్ అయిదామనుకుని వచ్చిన వాడికి ఒక హీరోని సడన్గా అలా చూసేసరికి అంటే దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. ఎస్, నేను వచ్చాను, ఐ డిజర్వ్ టు బీ హియర్ అండ్ హీఈస్ మై హీరో, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని ఆ రోజులు 10 ఏళ్ల కింద 2014లో నేను చూశాను. ఈరోజు ఇక్కడ అతని పక్కనే నిల్చున్నాను. దట్ ఈస్ సాయి ప్రదీప్, ఆది పినిశెట్టి టు మీ. నా ఫస్ట్ హీరో. నేను లైవ్లో ఒక వ్యక్తిగా ఒక యాక్టర్ అయిదాం అనుకున్న తర్వాత చూసిన ఫస్ట్ హీరో ఆది. ఈరోజు ఆది పక్కన ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా హీ వాజ్ ఆల్వేస్ దేర్. మధ్యలో ఒక 3-4 ఏళ్ళు తను చెన్నైకి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నాను. బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, నా లైఫ్లో ఎవ్రీ బిగ్ మూమెంట్ 30 Weds 21కి, అంతకుముందు 3-4 ఏళ్ళు అసలు వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్గా. 30 Weds 21 చూసి నాకు రాత్రి హీ మెసేజ్డ్ మీ సేయింగ్, చైతు ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ యూ అని. దాని తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ వచ్చాను. కీడాకోలాకు అదే సేమ్, మళ్ళీ ఎప్పుడో రాత్రి 11కి చైతు అసలు అద్రగొట్టావు, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్, బట్ యూ హ్యావ్ డన్ రియలీ వెల్ అని. మళ్ళీ అంతకుముందు కూడా లైక్ ఒక 2 years నుంచి వీఆర్ నాట్ ఇన్ టచ్. బట్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్ ఆది వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ హీ గేవ్ మీ దట్ చిన్న బూస్ట్ ఇచ్చాడు. ఈరోజు మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ వాజ్ నథింగ్ బెటర్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దేవా గారు లాంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ. నాకు హీస్ మై గాడ్ గివెన్ బ్రదర్.